వర్షం చూస్తూ ఇంట్లోనే కూర్చుంటావా? ఇక బయటికి రావా? వర్షం అనేది మన జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిస్తుందనమాట. అదెలా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఒక స్టోరీ చెప్తాననమాట. ఒక కార్ డ్రైవర్ బాగా వర్షం వస్తుంది. కారు నడిపిస్తూ వెళ్తున్నాడు. దారంతా చెరువులా మారిందనమాట. వెనక ఉన్న వెహికల్స్ అన్నీ అక్కడే ఆగిపోయాయి. బట్ ఇతను మాత్రం ఆ చెరువులా ఉన్న వాటర్‌లోనే కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత ఆ వరద అనేది ఆగిపోయింది. ఆ తర్వాత ఆకాశం మేఘాలు కూడా కమ్మించడం ఆపేశారు. సూర్యుడొచ్చాడనమాట. చాలా రోడ్డంతా క్లీన్‌గా కనిపిస్తుంది. ఆకాశం అంతా నీట్‌గా కనిపిస్తుందనమాట. అయితే జీవితంలో కూడా అలాగే. వర్షం వచ్చినంత మాత్రాన నీ పైన ఆగకూడదు. వెళ్తూనే ఉండాలి. ఇబ్బందులు వస్తాయి లైఫ్‌లో. కానీ వాటిని దాటుకొని పోయిన తర్వాతే నువ్వు ముందుంటావనమాట. అందరికంటే ముందుంటావు. ఈ వర్షం కాదు, మన నిర్ణయమే మన గమ్యం అనమాట. అందుకనే ఈ వర్షాలు ఇవన్నీ పక్కన పెట్టేసి నీ గమ్యంని నువ్వు చేరుకునే విధంగా చూడు. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకో. నీకు వర్షం వల్ల ఏం అనుభూతి కలిగిందో మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చెయి.